ఓకేనా. నా పేరు కేసీ సంజీవరాయుడు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలో ఎస్బీఐ కాలనీలో వెలిసిన గంగమ్మ గుడికి మేము కమిటీ మెంబర్లుగా ఉంటున్నాము. ఈరోజు నిన్న రాత్రి గుడిలో 10,000 విలువ చేసే వస్తువులు కంచార్తులు అయితేమి, ఆరతి పళ్ళ్యాలు అయితేమి, ఇటువంటివి గతంలో కూడా నూనె, ఊదిగడ్డీలు ఇట్లాంటివి తీసుకుపోవడం జరిగినది. ఉండి ప్రాబ్లం అయితే మాకు ఏం లేదు, డబ్బులు ఏం పోలేదు. ఈ గస్తీలో మొత్తం అంతా పిల్లలు దానికి తాగుడుకు, గంజాయి తాగడము ఇట్లాంటి వల్ల పిల్లలల్లా చేస్తున్నారు. ఈ సుంకులమ్మ గుడి వీధి పిల్లలైతేమి, స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉండే పిల్లలైతేమి కొంతమంది బడికి పోకుండా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు వాళ్ళు. ఈ గస్తీలో పోలీసు వారు అంతా మాకు ఈ గంగమ్మ గుడికి రక్షణ కల్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ గుడికి కూడా రక్షణ లేకుండా పోవడంతో మాకు చాలా బాధాకరంగా ఉంది. అందుకు దయచేసి పోలీసు వారిని విజ్ఞాపించడం జరిగినది. ఓకే, మాట్లాడినా. ఎస్బీఐ కాలనీలో చెరువు కట్ట దగ్గర గంగమ్మ వారి గుడి నందు నిన్న రాత్రి కొన్ని వస్తువులు పోయినాయి. అవి దీపారాధన చేసే కంచార్తులు. రైట్. నా పేరు వెంకటరమణ. ఎస్బీఐ కాలనీ గంగమ్మ గుడి నిర్వాహకులము. తర్వాత వచ్చేసి నిన్న రాత్రి కొన్ని వస్తువులు పోయినాయి. అది అమ్మవారికి హారతి ఇచ్చే పళ్ళెము, దీపారాధన చేసే కంచార్తులు పోయినాయి. ఇంతకుముందు ఒకసారి జరిగింది. ఎంత విలువైన వస్తువులు పోయినా? దాదాపు ఒక 10,000 రూపాయల వస్తువులు పోయినా. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎవరు లేదా గుడికి? సెక్యూరిటీ ఎవరు లేదు. ఓకే. దొంగలితనం ఎవరు చేసినారు అనుకుంటున్నారు? మాకు తెలియదు ఎవరు చేసింది, పోయినాయి వస్తువులు. ఓకే. కంప్లైంట్ ఇచ్చారా? గుడికి అయితే తాళం వేసినాము. తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఓకే. ఇంకా అది ఎట్లా జరిగింది అనేది తెలియడం లేదు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వలేదు. పోయినాయి. ఇంకా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింటే అక్కడ ఇప్పుడు 2 టౌన్ సంబంధమా, తాలూకాకు సంబంధం అనే రకంగా ఉంది మామూలుగా. ఇక్కడ ఏంటంటే మీరు గట్టిగా రైట్. ఓకే. నా పేరు కుమార్ అండి, ఎస్బీఐ కాలనీ వాసిని. గత రాత్రి అంటే మామూలు డైలీ రెగ్యులర్గా వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఏదంటే నేను ఒక్కరోజు రాలేదు, గుడికాడ రాలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇక్కడ దీపారాధన వస్తువులు ఏమీ లేదు. అనుమానం ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా ఈవినింగ్ టైం కొద్దిగా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతుంటాయి. ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు గస్తీకి వస్తారు, ఇందాకనే వచ్చిపోయారు. ఇంకా 8 అయిన తర్వాత సాయంకాలం ఒక 4:35కు ఒకసారి వచ్చిపోతారు. మిగతా టైంలో ఏం జరిగినది కూడా ఎవరు సంబంధం లేనట్టు ఉంటుంది. మామూలుగా ఎంత విలువైన వస్తువులు పైన? 10 నుంచి 12,000 దాకా ఉంటుంది. డబ్బులు ఏమైనా పోయినాయా? డబ్బులు ఏం లేదండి. ఎన్ని గంటలకు పోయిందన్నా? అది మామూలుగా 7 తర్వాత జరిగినొచ్చు అనుకుంటున్నాం. ఈవినింగ్ 7 తర్వాత. సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? సీసీ కెమెరా ఇక్కడ ఉన్నాయి కానీ ఈ లైన్కి పని చేయట్లేదు, వర్క్ చేయట్లేదు. ఆ మెయిన్ రోడ్ వరకు వర్క్ అవుతుంది, ఈ లైన్కి వర్క్ అవ్వట్లేదు సీసీ కెమెరా. అంటే రెగ్యులర్గా వస్తుంటారు, ఇప్పుడు ఎవరు పట్టే వాళ్ళు వస్తుంటారు బండ్ల మీద, ఎవరని అనుమానించలేము కదా. అది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసి ఏమైనా చర్యలు తీసుకొని చెప్పాలని రెడీగా ఉన్నాం. అక్కడికి